విద్యాసింగ ఛానల్కు స్వాగతం సుస్వాగతం. మీరు ఇంతవరకు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ను క్లిక్ చేసినట్టయితే మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా చేరుతుంది. ఇంకెందుకు ఆలస్యం, మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. పిల్లలు, మనం ఈరోజు 10వ తరగతి తెలుగు లక్ష్య సిద్ధి, అందులో మీ టెక్స్ట్ బుక్లో పార్ట్ 2 ఈరోజు చెప్పుకుందాం. మీరు స్క్రీన్పై చూడండి. తెలంగాణలోని ప్రతి అడుగడుగు ఉద్యమ చరిత్రతో ముడిపడి పవిత్ర స్థలమేనాయే. చూడండి, తెలంగాణలోని ప్రతి అడుగడుగు అంటే ప్రతి అడుగు ఉద్యమ చరిత్రతో ముడిపడి ఉంది, ఉద్యమ చరిత్రతో కలిసి ఉంది. అటువంటి పవిత్ర స్థలమేనాయే. ప్రతి అడుగు కూడా, తెలంగాణలో ప్రతి అడుగు కూడా పవిత్ర స్థలమేనాయే. సచివాలయంలో నల్లపోచమ్మను మాయం చేసి బెజవాడ దుర్గను పెట్టినప్పుడు తెలంగాణ ఉద్యోగులు పోరాటానికి దిగారు. ఆంధ్రప్రదేశ్ కొత్తగా ఏర్పడినప్పుడు సచివాలయ ప్రాంగణంలో నల్లపోచమ్మ గుడి ఉండేది. ఇక్కడ సచివాలయం అంటే సచివులు అంటే మంత్రులకు నిలయం అంటే అసెంబ్లీ భవనం. ఆ సచివాలయంలో నల్లపోచమ్మను మాయం చేసి నల్లపోచమ్మ ఉన్న చోట బెజవాడ కనకదుర్గను ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరు? ఆంధ్ర వాళ్ళు. అప్పుడు మన తెలంగాణ ఉద్యోగులు పోరాటం చేశారు. ఎందుకంటే తిరిగి నల్లపోచమ్మను యథాస్థానంలో ప్రతిష్ఠించాలని పోరాటానికి దిగారు. దీంతో మళ్ళా నల్లపోచమ్మ వెలిసింది. మళ్ళీ ఏం చేసినారు వాళ్ళు? బెజవాడ దుర్గను తీసివేసి ఆ చోట నల్లపోచమ్మను ఏర్పాటు చేసిండ్రు. ఇప్పుడు ఆ గుడిలోనే తొలి ముఖ్యమంత్రిగా కేసీఆర్ పూజలు చేయడం, ఆ గుడిలోనే తెలంగాణ వచ్చిన తర్వాత ఆ గుడిలోనే నల్లపోచమ్మ గుడిలోనే తెలంగాణ ముఖ్యమంత్రిగా కేసీఆర్ పూజలు చేయడం, ఉద్యమం చివరి దశలో పరేడ్ గ్రౌండ్లో సభ పెట్టుకోవడానికి అనుమతి లభించలేదు. చూడండి, తెలంగాణ ఉద్యమ సమయంలో ఎక్కడ సమావేశం పెట్టుకుందామన్నా ఆ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుమతించలేదు. ప్రతి సమావేశానికి వాళ్ళు అడ్డంకులు సృష్టించారు. చివరికి కోర్టు ద్వారా పర్మిషన్ తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆంధ్ర ప్రభుత్వం ఉన్నప్పుడు ఏ పెరేడ్ గ్రౌండ్లో అయితే సభ పెట్టుకోవడానికి అనుమతి లభించలేదో అదే మైదానంలో తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు గౌరవ వందనం స్వీకరించారు. హైదరాబాద్ వీధుల్లో ఆంక్షల్ని ధిక్కరిస్తూ తిరిగిన రోజులున్నాయి. ఆంధ్ర ప్రభుత్వం ఉన్నప్పుడు, తెలంగాణ రానప్పుడు హైదరాబాద్లో రోడ్ల మీద తిరగాలంటే ఆంక్షలు. ఎప్పుడు? ఉద్యమ సమయంలో ప్రజలు రోడ్ల మీదకి రావాలంటే ఆంక్షలు, అంటే రావద్దు, 144 సెక్షన్లు, అలాంటి నిషేధాజ్ఞలను ఉల్లంఘిస్తూ హైదరాబాద్ వీధుల్లో తిరిగారు. ఇప్పుడు ఆ వీధుల్లోనే జై తెలంగాణ నినాదాలతో ఉద్యమకారులు రాచ టీవీతో తిరుగుతున్నారు. అంటే ఉద్యమ సమయంలో ఆంధ్ర ప్రభుత్వం యొక్క ఆంక్షలను ధిక్కరిస్తూ, నిషేధాలను ధిక్కరిస్తూ రోడ్లపైకి వచ్చారు. కానీ ఇప్పుడు ఆ వీధుల్లోనే జై తెలంగాణ నినాదాలతో ఉద్యమకారులు రాచ టీవీతో తిరుగుతున్నారు. అంటే దర్జాగా, రాజులాగా, రాచ టీవీతో అంటే రాజులాగా దర్జాగా తిరుగుతున్నారు. అంటే ఆంధ్ర ప్రభుత్వం ఉన్నప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉద్యమ సమయంలో నిషేధాజ్ఞలను ధిక్కరిస్తూ బయటకు వచ్చారు. అదే తెలంగాణ వచ్చిన తర్వాత రాచ టీవీతో రాజులాగా అదే వీధుల్లో తిరుగుతున్నారు. ఉస్మానియా క్యాంపస్లో ఎన్ని ఉద్రిక్తత గట్టాలని క్యాంపస్లో పిల్లలను లాఠీలతో కొడుతుంటే చూడలేక దేశ విదేశాల్లోని తెలంగాణ బిడ్డలంతా తల్లడిల్లిపోయిన క్షణాలెన్నో. చూడండి, ఉస్మానియా క్యాంపస్లో చాలా ఉద్రిక్తత ఘట్టాలు, తీవ్ర భయంకరమైన సన్నివేశాలు. ఉద్రిక్తత ఘట్టాలు అంటే తీవ్రమైన భయంకర సన్నివేశాలు జరిగినాయి. ఉస్మానియా క్యాంపస్లో ఉద్యమ సమయంలో
ఆ క్యాంపస్లో విద్యార్థులను లాఠీలతో కొడుతుంటే, వాళ్ళ మీదికి బాష్పవాయు గోళాలను ప్రయోగిస్తుంటే, రబ్బర్ బుల్లెట్లతో కాలుస్తూ ఉంటే విదేశాల్లో చూసే వారంతా వీళ్ళను చూసి తల్లడిల్లిపోయారు, చాలా బాధపడిపోయారు. అటువంటి క్షణాలు ఎన్నో ఉన్నాయి. ఉద్యమంలో ప్రతి మలుపులో, అంటే ప్రతి ఘట్టంలో, ప్రతి సన్నివేశంలో తెలంగాణ బిడ్డలు గన్ పార్క్ అమరవీరుల స్తూపం దగ్గర కలుసుకొని చర్చించుకునేటోళ్ళు. చూడండి, తెలంగాణ ఉద్యమం ప్రతి మలుపులో, ప్రతి సంఘటనలో, ప్రతి ఘట్టంలో, ప్రతి సన్నివేశంలో తెలంగాణ బిడ్డలు గన్ పార్క్ అమరవీరుల స్తూపం దగ్గర కలుసుకొని చర్చించుకునేటోళ్ళు. ఏ విషయమైనా అమరవీరుల స్తూపం దగ్గర గన్ పార్క్ వద్ద చర్చించుకునేటోళ్ళు. వలస పాలకుల ఆంక్షల మధ్య లాఠీ దెబ్బలకు జడవక, అంటే లాఠీ దెబ్బలకు భయపడక, ముళ్ళ తీగలను ఛేదించుకొని, ఎందుకంటే వాళ్ళు ముందుకెళ్లకుండా, ఉద్యమకారులు ముందుకెళ్లకుండా ఎన్నో అడ్డంకులు సృష్టించేవాళ్ళు, ముళ్ళ కంచెలను ఏర్పాటు చేసేవాళ్ళు. అయినా మన వాళ్ళు ముళ్ళ కంచెలను, అంటే ముళ్ళ తీగలను ఛేదించుకొని తెంపుకొని అమరవీరుల స్తూపం దగ్గరకు ఉరకడం చాలామందికి అనుభవమే. చూడండి, మన వాళ్ళు పోరాట వీరులు ముళ్ళ కంచెలను, ముళ్ళ తీగలను ఛేదించుకొని అమరవీరుల స్తూపం దగ్గరకు జై తెలంగాణ అని ఉరకడం అందరికీ తెలిసిందే, అందరికీ అనుభవమే. జూన్ 2 ప్రవేశ గడియల్లో, అంటే జూన్ 2వ తారీఖు ప్రవేశించే సమయంలో అనేక మంది అక్కడకు చేరి, ఎక్కడికి, అమరవీరుల స్తూపం దగ్గరికి చేరి, గన్ పార్క్ దగ్గరికి చేరి చెమ్మగిల్లిన కన్నులతో, అంటే తడి అయిన కన్నులతో, బాధతో అమరవీరులకు నివాళులర్పించారు, అంటే హారతులు ఇచ్చారు. ఇక్కడ చెమ్మగిల్లిన కన్నులతో అంటే కంటతడి పెడుతూ అని అర్థం చేసుకోవాలి. పిల్లలు, ఈ పాఠంలోని కొన్ని కఠిన పదాలకు అర్థాలు చూడండి. మీ స్క్రీన్పై చూడండి. ముడిపడి, కలిసి, సచివాలయం, మంత్రుల నిలయం. తల్లడిల్లు అంటే చలించు, బాధపడు. ఆంక్షలు, నిషేధాలు. జడవక, భయపడక. ఛేదించుకొని అంటే తెంపుకొని. చెమ్మగిల్లిన అంటే తడిగలదియగు, అంటే కంటతడి పెట్టుకుంటాని అర్థం చేసుకోవాలి. నివాళులు అంటే హారతులు. అర్పించారు, ఇచ్చారు. తెలంగాణ పోరాట ఘట్టాలకు సంబంధించిన కొన్ని చిత్రాలను స్క్రీన్పై చూడండి. పై చిత్రాన్ని చూడండి. ఇది కేసీఆర్ చేసిన నిరాహార దీక్ష. అంటే తెలంగాణ రాష్ట్ర సాధన కొరకు కేసీఆర్ గారు నవంబర్ 29, 2009 నుండి డిసెంబర్ 9 వరకు, అనగా 11 రోజులు నిరాహార దీక్ష చేశారు. ఈ కేసీఆర్ గారి నిరాహార దీక్ష వల్ల కేంద్రంలో తెలంగాణకు అనుకూలంగా కదలిక మొదలైంది. తెలంగాణ నినాదం బలపడింది. ఇంకా ఆ తర్వాత 2వ చిత్రం చూడండి. 2వ చిత్రం శ్రీకాంతాచారిది. అది తెలంగాణ కొరకు తనను తాను అగ్నికి ఆహుతి చేసుకున్నటువంటి తెలంగాణ ముద్దుబిడ్డ శ్రీకాంతాచారి. ఈ సంఘటన తర్వాత తెలంగాణ ఉద్యమం మరింత ఉధృత రూపం దాల్చింది. ఎంతో మందిని కలిచివేసింది. తెలంగాణ ఉద్యమ సమయంలో ఇలాంటి సంఘటనలు మరెన్నో జరిగాయి. దాదాపు 1200 మంది ఉద్యమకారులు తెలంగాణ కొరకు ప్రాణత్యాగం చేశారు. పిల్లలు, ఇప్పుడు ఆలోచించండి, చెప్పండి. ప్రశ్నలు చూడండి మీరు స్క్రీన్పై. మొదటి ప్రశ్న, జై తెలంగాణ నినాదం బలపడడానికి దారితీసిన సంఘటనలేవి, వాటి పర్యవసానాలేవి? చూడండి, మనకు 1956 నవంబర్ 1న ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది. అంటే భాషా ప్రాయుక్త రాష్ట్రాలు ఏర్పడినప్పుడు ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది. అందులో తెలంగాణ ప్రాంతం కూడా కలపబడింది. ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు చేసేటప్పుడే మన ప్రాంత ప్రజలు, తెలంగాణ ప్రజలు తీవ్రంగా వ్యతిరేకించారు. అయినప్పటికీ అప్పటి ప్రధాని నెహ్రూ గారు ఈ బంధం తాత్కాలికమైనదే, మీరు ఎప్పుడైనా విడిపోవచ్చు అని తెలంగాణ ప్రాంతం వారిని ఒప్పించడం వల్ల మన ప్రాంత నాయకులు ఒప్పుకోవడం జరిగింది కలిసి ఉండడానికి. ఉమ్మడి ఏపీ ప్రభుత్వంలో ముల్కీ నిబంధనలు ఉల్లంఘింపబడ్డాయి.
అనగా ఇక్కడి ముల్కీ అనగా ఇక్కడ స్థానిక ప్రజలకు సరైన భాగస్వామ్యం లభించలేదు. ఇక్కడ స్థానికులకు ఉద్యోగాల కల్పనలో సరైన వాటా దక్కలేదు. అటు రాజకీయ నాయకులకు కూడా పరిపాలనలో సరైన భాగస్వామ్యం లభించలేదు. అప్పటి నుంచే తెలంగాణ వాళ్లకు ప్రత్యేక తెలంగాణ ఉంటేనే మేము బాగుపడతాం అనే ఆలోచన బలపడింది. అది కూడా తెలంగాణ జై తెలంగాణ నినాదం బలపడడానికి ఒక కారణం. ఎందుకంటే స్థానికులకు ఉద్యోగాలు దక్కలేదు, రాజకీయ నాయకులకు పరిపాలనలో తగిన భాగస్వామ్యం దక్కలేదు. 1969లో జై తెలంగాణ ఉద్యమం మొదలైంది. అప్పుడు దాదాపు 258 మంది తెలంగాణ ఉద్యమకారులు చనిపోయారు. ఆ తర్వాత వలస పాలకుల పక్షపాత వైఖరి, ముఖ్యంగా పక్షపాతం, ఒక్కొక్క ప్రాంతాన్ని ఒక రకంగా చూడడం, వాళ్ళ ప్రాంతాన్ని ఒక రకంగా చూడడం, అభివృద్ధి చేసుకోవడం, తెలంగాణ ప్రాంతాన్ని చిన్నచూపు చూడడం, వివక్షపూరిత నిర్ణయాలు తీసుకోవడం, అణచివేత ధోరణులు, తెలంగాణ భాషను చులకన చేయడం. తెలంగాణ ఉద్యమం ఉధృతంగా సాగుతున్న రోజుల్లో సీఎం కిరణ్ కుమార్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా మీ తెలంగాణ ప్రాంత వాసులకు, మీ తెలంగాణ ప్రాంతానికి ₹1 కూడా ఇవ్వను, ఏం చేసుకుంటారో చేసుకోండి అని అసెంబ్లీ సాక్షిగా అనడం, కేసీఆర్ గారి నిరాహార దీక్ష మరియు ఉద్యమకారుల ఆత్మ బలిదానాలు ఇవన్నీ తెలంగాణ నినాదం బలపడడానికి కారణమయ్యాయి. మరో ప్రశ్న చూడండి. ఉద్యమ కాలంలో హైదరాబాద్ వీధులు, మైదానాల ప్రత్యేకతలు ఏమిటి? నిజాం వ్యతిరేక పోరాటం ఎలాగైతే ఉందో తెలంగాణ ఉద్యమ పోరాటం కూడా అదే విధంగా ఉంది. మలిదశ తెలంగాణ పోరాటం 2001లో చిన్న చినుకులా మొదలై 2014 వరకు తీవ్ర రూపం దాల్చింది. ఉద్యమ సమయంలో హైదరాబాద్ వీధులు ఉద్యమకారులతో నిండిపోయాయి. సకల జనులు, అన్ని వర్గాల ప్రజలు, అంటే సకల జనులు, అన్ని వర్గాల ప్రజలు, సకల జనులు అంటేనే అన్ని వర్గాల ప్రజలు, పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా ఏకమయ్యారు. హైదరాబాద్ వీధుల్లో, మైదానాల్లో ఎక్కడ చూసినా గులాబీ జెండాలమయం, ఎక్కడ చూసినా ఉద్యమకారులే. రోజుకో పోరాట పందా, రోజుకో పోరాట విధానం. మైదానాలన్నీ తెలంగాణ ధూమ్ధాంలతో, ఆటలు పాటలతో, నినాదాలతో, వక్తల ప్రసంగాలతో కనిపించేవి. ఇక మూడో ప్రశ్న గురించి చర్చిద్దాం. గన్ పార్క్, అమరవీరుల స్తూపంతో ముడివడిన సంఘటనలెన్నో, ఆ సంఘటనలను గురించి చర్చించండి. చూడండి, తెలంగాణ ఉద్యమంలో మృతి చెందిన వారికి గుర్తుగా ఎప్పుడు తెలంగాణ ఉద్యమం ఎప్పుడు తొలి దశ ఉద్యమంలో 1969లో మృతి చెందిన వారికి గుర్తుగా వాళ్ళ జ్ఞాపకార్థం గన్ పార్క్ వద్ద ఒక స్తూపాన్ని ఏర్పాటు చేశారు. అదే అమరవీరుల స్తూపం. దాని యొక్క రూపశిల్పి ఎక్క యాదగిరి. అది తొలి దశ ఉద్యమంలో మరణించిన వీరుల కొరకు, అమరవీరుల కొరకు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ అమరవీరుల స్తూపం అనేది తెలంగాణ ఉద్యమ సమయంలో తెలంగాణ ప్రజల్లో ఎంతో ఉద్యమ స్ఫూర్తిని నింపింది. ఉద్యమ సమయంలో ఏ కార్యక్రమం చేపట్టినా ఇక్కడ అమరవీరుల స్తూపానికి నివాళులు అర్పించి మొదలుపెట్టేవారు. నిరసనలు జరిగిన, నిరాహార దీక్షలు జరిగిన, సభలు, ర్యాలీలు జరిగిన, కార్యక్రమం ఏదైనా వేదిక మాత్రం అమరవీరుల స్తూపం అయ్యేది. పిల్లలు, దీనికంటే ముందు వీడియోలను చూడాలంటే మీరు స్క్రీన్పై కనబడే వీడియోలపై క్లిక్ చేసినట్టయితే ఆ వీడియోలను మీరు చూడొచ్చు.